ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ మినీ వేలంలో ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మను 14.2 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చించింది. ప్రతిభకు పెద్దపీట వేసే చెన్నై జట్టు ఇంత భారీగా ఖర్చు పెట్టడంతో కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోనీకి ప్రత్యామ్నాయంగా కార్తీక్ శర్మను, జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రశాంత్ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ మినీ వేలంలో ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మను 14.2 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చించింది. ప్రతిభకు పెద్దపీట వేసే చెన్నై జట్టు ఇంత భారీగా ఖర్చు పెట్టడంతో కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోనీకి ప్రత్యామ్నాయంగా కార్తీక్ శర్మను, జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రశాంత్ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది.